ఇంకోటేందంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఓజీ వాళ్ళందరూ నామినేట్ అవ్వడం వల్ల ఆహ్, బేసిక్‌గా నాకు తెలిసినంతే అది పాజిటివ్‌గానే అయితది. నెగెటివ్ అవ్వదు. ఎందుకంటే 100% ఇప్పుడు నిఖిల్ వీళ్ళందరూ మిస్టేక్స్ జేషిర్రు. ఆళ్ళందరూ మిస్టేక్ జేసినోళ్ళే. వాళ్ళు గ్రూప్ గేమ్ నిజంగానే ఆడిర్రు. యష్మి గాని, ప్రేరణ గాని, నిఖిల్ గాని, పృథ్వీ కూడా ఎప్పుడు వాళ్ళే అంటాడు. సిల్లీ నామినేషన్స్‌కి వేరోళ్ళని నామినేట్ జేసింది కూడా మనకు తెలుసు. సో, కానీ ఒకళ్ళొచ్చి నువ్వు అని ఆళ్ళనే ప్రొజెక్ట్ జేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ అయితది గానీ, నెగెటివ్ అవ్వదు. సో, ఆ ప్రకారం చూసుకుంటే 100% వీళ్ళకి పాజిటివ్ అయితది. కానీ దాంట్లో ఎవరు వీక్ కంటెస్టెంటో వాళ్ళు పోతారు. పోవాల్సిందే గదా! అల్ల వీక్ ఇప్పుడు నిఖిల్ పోడు. ఆ! ప్రేరణ, యష్మి వీళ్ళు పోరు. కూడా ఇప్పుడు పృథ్వీ అందులో ఉన్నాడు కాబట్టి పృథ్వీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ప్రేరణ ఎవరన్నా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది తప్పదింక. బట్ ఉన్నోళ్ళకైతే ఖచ్చితంగా పాజిటివే ఇంకా పెరుగుతది. ఇంకా గ్రాఫ్ పెరుగుతది 100%.